ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఎన్నో విషయాల్లో మన ఫస్ట్ ప్రయారిటీని ఇతర వాటికి ఇస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు గాడ్కి ఇవ్వడానికి ఇష్టపడం. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనకు నచ్చిన వాళ్ళతో కానీ నచ్చిన వాళ్ళకి కానీ ఇస్తూ ఉంటాం. కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఒకరోజు నేను మా మదర్, ఒక చిన్న పాప బయటకు వెళ్ళాలని ఇంటి నుంచి బయటకు వస్తుండగా నాతో మా సిస్టర్ అన్నది, ప్రేయర్ చేసుకొని వెళ్ళు, నెగ్లెక్ట్ చేయకు అని చెప్పింది. నేను ఏమన్నానంటే, టైం లేదు, త్వరగా వెళ్ళాలి, అర్జెంట్, వచ్చాక చేసుకుంటానని చెప్పి నెగ్లెక్ట్ చేసి బయలుదేరామన్నమాట. సగం దూరం వెళ్ళాక స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆటోమేటిక్గా బండి దానంతట అదే జంప్ అయిపోయి మేము ముగ్గురం కింద పడిపోయాం. ఎవరికి ఏమవ్వలేదు దేవుడి కృపను బట్టి. ఆ సెకండ్ నేను ఆలోచించాను, అయ్యో మా సిస్టర్ చెప్పింది కదా ప్రేయర్ చేసుకొని వెళ్ళమని. ఒకవేళ చేసుకొని ఉంటే అపవాది వేసే బాణాలకి నేను పడిపోకుండా ఉండేదాన్నేమో. కొన్నిసార్లు మనము ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రేయర్ అనేది మనకు ఒక కవచం లాంటిది. ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటామో అది మనల్ని ఎవరి నుంచి కాపాడుతుంది? అపవాది నుంచి. అపవాది అంట గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎవరైనా దొరికితే వెంటనే వాడి మీదకి దాడి జరుగుతుందన్నమాట. దాడి జరగకుండా వాడు వేసే బాణాలకి మనం లొంగిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రేయర్ అనేది ఇంపార్టెంట్. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్ళినా లేదా ఏ పని చేసినా ఫస్ట్ ప్రయారిటీ గాడే. కొన్నిసార్లు మనం కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అయ్యో ఇక్కడికే కదా, సగం దూరమే కదా, వెళ్ళొచ్చేస్తాం, ప్రేయర్ ఎందుకులే అని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఆ టైంలోనే అపవాది పొంచి చూస్తూ ఉంటాడు మనల్ని. ఎప్పుడు దొరుకుతుందా ఈ బిడ్డ, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేయర్ నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏ పని చేసినా, కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, తింటున్నా, లేదా ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నా, ఏ పనైనా చేస్తున్నా కంపల్సరీగా ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూసే దుష్టుడికి మనం చోటు ఇవ్వకూడదు. ఒకవేళ వాడు దాడి చేసిన ప్రార్థన అనే ఆయుధాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. దయచేసి ఈ రోజు నుంచి నువ్వు కూడా ప్రార్థిస్తావని నేను నమ్ముతున్నాను. ఆమేన్.